ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించడానికి ముందుకు రండి. అలాగే ఈ పరిచర్య నుండి ప్రార్థనా గది అనేటువంటి పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయాసపడుతూ ఉన్నాం. ప్రార్థించండి, సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి ఆదరించబడదాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనము. ప్రాణము లేని శరీరము ఎలాగున మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాగ్దానము ద్వారా దేవుడు మన విశ్వాసాన్ని క్రియలు కలిగినదిగా ఉండాలని బలపరుస్తూ, మన విశ్వాసాన్ని క్రియల్లో చూపించాలని మనతో మాట్లాడుతూ, మనతో చేస్తూ ఉన్న బలమైనటువంటి వాగ్దానము. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము విశ్వాసము ఉంచామని మాటల్లో పలకటము కాదు, కానీ మన విశ్వాసము క్రియలు కలిగినదై ఉండాలట. ఆ క్రియలు ఎప్పుడైతే దేవుని కన్నులకు తేటగా కనిపిస్తాయో అప్పుడు తప్పకుండా మన విశ్వాసము క్రియలు కలిగినదై అది ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటుంది. ఏ విషయముగా నువ్వు ప్రార్థిస్తూ విశ్వాసం ఉంచావో, సందర్భాన్ని పరిస్థితులను బట్టి పడిపోక జారిపోక, ఆయా పరిస్థితులు వచ్చినప్పుడు విశ్వాసముతో నిలబడి నీవు క్రియలు చేయగలిగిన వ్యక్తిగా ఉండి తీరాలి. ఉన్నప్పుడు మనము మన క్రియల ద్వారా ఆ విశ్వాసమును వృద్ధిపరచిన వారమై దేవుని యొద్ద నుండి దాని జవాబును మనము పొందుకుంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రాణము లేకపోతే శరీరము మృతమే. ప్రాణము లేని శరీరాన్ని మనము ఎవ్వరము కూడా జీవము కలిగిన దానిలాగా మనము చూడము. అలాగునే మనము మన క్రియల్లో గనక విశ్వాసము లేకపోతే ఆ విశ్వాసాన్ని కూడా దేవుడు విశ్వాసముగా చూడరు అనే యథార్థతను ఎరిగిన వారముగా మన విశ్వాస యాత్రలో, మన విశ్వాసపు జీవితంలో మనము ఏ మాటలైతే మాట్లాడుతూ ఉన్నామో, దేనినైతే ఆలోచన చేసి నేను విశ్వాసం ఉంచానని తలంచుకొనుచున్నామో వాటిని క్రియల్లో చూపించే వారముగా ఉండాలి. పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో మనము విశ్వాసాన్ని క్రియల్లో చూపించే వారముగా ఉండాలి. పరిస్థితులు మనల్ని ఎలాగున పెళ్లగించినా మన విశ్వాసము చెక్కు చెదరకుండా అది క్రియ కలిగినదిగా ఉండాలి. ఉన్నప్పుడు అది అద్భుతమైనటువంటి జవాబును పొందుకుంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఈరోజు మన విశ్వాసమును వృద్ధి చేసుకోవాలని, మన విశ్వాసము క్రియలు కలిగినదై పని చేయాలని, అది దేవుని యొద్ద నుండి ఉన్నతమైన ఆశీర్వాదాలను పొందాలని దేవుడు కోరుకుంటూ మనతో మాట్లాడుతూ ఉన్నారండి. ఎంతకాలము విశ్వాసము అవిశ్వాసము మధ్య కొట్టుకొని పోతావు ప్రియ సహోదరి సహోదరుడా? మన దేవుడు నమ్మదగిన మంచి సహాయకుడు కదా. ఆయన విశ్వసించిన వారిని ఎవరిని కూడా కలవరపెట్టే దేవుడు కాదు కదా. మరి ఎందుకు నీ విశ్వాసం సన్నగిల్లుతుంది? ఎందుకు నీ విశ్వాసము క్రియ కలిగినదై ఉండడం లేదు? మరి ఈరోజు ఆలోచన చేద్దాం.
మన విశ్వాసము ఇంకా విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్య ఊగిసలాడుతూ ఉంటే ఈరోజు దాని అంతటి మీద మనము ఒక ఆలోచన చేసి మన దేవుని పట్ల మనము ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగిన వారముగా, ఆయన శక్తిమంతుడుగా, ఆయన విశ్వసించిన దానిని మన జీవితాల్లోకి తీసుకువచ్చే దేవుడుగా మనము ఆయన యొక్క శక్తిని ఆధారం చేసుకుందాం. మనము విశ్వసించే దానిని క్రియల్లో చూపిద్దాం. చూపించినప్పుడు మనము విశ్వసించినప్పుడు కలవరపడం. మనం విశ్వసించినప్పుడు ఏ విషయంలో కూడా తొట్రుపాటుకు గురికాము. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మన విశ్వాసము క్రియలు కలిగినదై దేవుణ్ణి సంతోషపరచి దేవుని యొద్ద నుండి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను పొందే విధంగా మనం మునుముందుకు కొనసాగుదాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు ప్రభువా. అవునయ్యా, మా యొక్క విశ్వాసములో క్రియలు లేకపోతే అది మృతమని మేము ఎరిగినా కూడా ఆ క్రియ చూపించలేకపోతూ ఉన్నామేమో తండ్రి. ఈరోజు మరలా మాట్లాడి మా యొక్క విశ్వాసాన్ని కట్టినందుకు వందనాలు. మా విశ్వాసము క్రియలు కలిగినదై మీ వద్ద నుండి అద్భుతాలను, ఆశ్చర్యాలను నాయన మా జీవితాలలో చూసేదిగా ఉండడానికి కృప చూపించండి. క్రియలు కలిగిన విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి అని ఎవరైతే నిర్ణయం తీసుకొని ప్రార్థిస్తున్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభువా. అలాగే ఈ పరిచర్యలో పడుతున్న ప్రయాస అంతటినీ ఎరిగిన దేవుడుగా ఆశీర్వదించమని, ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని నూరంతలుగా ఫలింపు చేయమని, ఆయా పుస్తక ప్రచురణ నిమిత్తమై పడుతున్న ప్రయాసలో సహాయమును అనుగ్రహించమని, ఆర్థిక బలమైనటువంటి ఉన్నతమైనటువంటి సహకారాన్ని అందించమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని షేర్ చేయండి, విడిచిపెట్టకండి. అలాగే పరిచర్య భారాన్ని గ్రహించి ముందుకు రండి. పుస్తక ప్రింటింగ్లో మీ వంతుగా సహకరించండి. దేవుడు మిమ్మను తప్పకుండా దీవిస్తారు. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమెన్.